వివేకానంద రెడ్డి కేసులో అసలు ఏం జరిగింది అన్నటువంటిది ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే కానీ తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటిది ఆర్థిక మూలాల అంశాలని టచ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈడీ వచ్చి తనిఖీ చేసింది. ఏదైతే అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం చెప్పేదైతే చెక్ చేశారు, వెళ్ళిపోయారు, ఏ కాగితము తీసుకెళ్లలేదు అని చెప్తున్నారు. అయితే ఇందులో అప్రూవర్గా మన దస్తగిరి ఇంట్లో కూడా తనిఖీలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరో నిందితుడైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆయన కొడుకు చైతన్యారెడ్డిని కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి పరిణామం. దాంతో పాటుగా ఇందులో మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఏం జరిగింది అన్నటువంటి విషయం మీద ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నటువంటి వేళ వైఎస్ మనోహర్ రెడ్డి స్పందించారు. ఈడీ సోదాల మీద ప్రాపర్టీ డాక్యుమెంట్లు అడిగారు, మేము చూపించాం. ఈడీ అధికారులు అడిగిన అన్ని పత్రాలు ఇచ్చాం, ఆస్తి పత్రాలు పరిశీలించారు, ఎంపీ ఇంట్లో ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదు అని ప్రకటించారు. అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయం స్పష్టతనివ్వాల్సిందైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, ఏం చేస్తుందో చూద్దాం.